చాలా సింపుల్‌గా, హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఊతప్పం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పేస్తానండి. నేను ప్రీవియస్‌గా పోస్ట్ చేసిన వీడియోలో పల్లవి గారైతే అడిగారు ఊతప్పం రెసిపీ షేర్ చేయమని. మీకోసమే అండి ఈ వీడియో. సో, దీనికోసం ఫస్ట్ నేనైతే బౌల్‌లో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అండ్ క్యారెట్, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. మీరు కావాలంటే క్యాప్సికమ్ ఇటువంటివి కూడా వేసుకోవచ్చండి. అండ్ ఇంకొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం కదా దోస పిండి. ఆ దోస పిండినే నేను దీనికైతే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ పైన పెనం పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం దోసకి పలుచగా వేసుకుంటాం కదా! అలా కాకుండా కొంచెం లావుగా వేసుకోవాలన్నమాట. కొంచెం మందంగా వేసుకొని దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ మిశ్రమాన్నయితే మొత్తం వేసేసుకోవాలండి. కంప్లీట్‌గా వేసుకోవాలి. తర్వాత కొంచెం చుట్టూ ఆయిల్ కానీ, ఘీ గాని వేసుకొని మూత పెట్టేసేయాలి. తర్వాత సెకండ్ సైడ్ కూడా మూత తీసేసి సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి. టేస్ట్ అయితే అమేజింగ్‌గా ఉంటుందండి. నేనైతే చట్నీ లేకుండా కూడా తినేస్తాను. అంత బావుంటుంది. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా ఉండే దోస పిండితో దోసలే కాకుండా ఇలా డిఫరెంట్‌గా కూడా ఒకరోజు ట్రై చేయండి. అండ్ మనం యూజ్ చేసే పిండి మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి దోసలనేవి. నేనైతే కొంచెం డిఫరెంట్‌గా వేసానన్నమాట. అటుకులు ఇవన్నీ వేసి చేస్తాను. సోడా ఉప్పయితే అస్సలు వేయనండి. ఇది హెల్త్‌కి మంచిది కాదని చెప్పేసి నేను అస్సలు వేయను. చూసారా సోడా ఉప్పు వేయకుండానే నా దోసలు ఎంత చక్కగా ఉన్నాయో. సో, నేను దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు తెలుసుకోవాలనుకుంటే కింద ఆ రెసిపీ కోసం కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. అండ్ ఈ వీడియో ద్వారా నేనైతే స్పెషల్ థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా దాని కింద ఖచ్చితంగా ఉండే కామెంట్స్‌లో మోస్ట్‌లీ ఉండే పేర్లేంటంటే మహేష్ గౌడ్, సంధ్య, ఐశ్వర్య వీళ్ళ ముగ్గురికి నా స్పెషల్ థాంక్స్. నేను 1000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి మీ కామెంట్స్ నేను చూస్తూనే ఉన్నానండి. బిఫోర్ దానికి ముందు కూడా నేను చూస్తూనే ఉన్నాను మీ కామెంట్స్‌ని. థాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ అఫెక్షన్‌కి. అండ్ ఇలానే ఇంకొంతమంది చాలా మంది ఉన్నారు. కొంతమంది కాదు చాలా మంది ఉన్నారండి. నీలిమ అని, మాధురి అని, మహి అని, ఈశ్వరి అని ఇట్లా పెద్ద లిస్టే ఉంది. మీ అందరికీ చాలా థాంక్స్.